హలో అండి. నేను మీ జయసందాన్ని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి. ముందుగా పీతని క్లీన్ చేసి పక్కనుంచేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసేసుకునేసి చెక్క, లవంగం, సోంపు యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌తో పాటు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 చిన్న టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతని కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే మనం ముందుగా టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, మిర్చి పౌడరు, ధనియా మసాలా, తర్వాత పెప్పరు, కొద్దిగా పసుపు వీటిలన్నిటిని యాడ్ చేసేసుకునేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అందులోనే కొద్దిగా ఒక మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. గసగసాలని, జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకునేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకునేసి మనం ఉడుకుతున్న పీతల కర్రీలో యాడ్ చేసేసుకునేసి ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.